మీ గురించి తెలిస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా there is you are born for such a great purpose. You are already wonderful people. You are already that. There is a seed energy in you which is rising, which is ready to be born as a big tree, huge tree. So this entire energy field of soul coach training can help us. This is a platform which can help all of us to reach to the next level of our evolution. So be it, so be it, so be it. Tathastu. So friends, benefits of meditation. If somebody asks, what do I get if I meditate? If we don't meditate, we'll not get anything. Like if we don't know Sangeetam, we'll miss so much actually. Listening to music is different from learning about music and listening after learning about meditation, about music. For example, all the ragas, if you know, after that you listen to music, then you will really go to the depths. Meditation also is the same way. If you want to know what is true meditation, the science of meditation, after knowing that, if you practice, you know the direction, you know the goal of meditation. Yeah, sure. So, సంగీతంలో మనం ఏ విధంగా ప్రవేశం లేపకపోయినప్పటికీ సంగీత గురించి ఏమి తెలియదు, కాకపోతే విన్నప్పుడు శ్రావ్యంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది సంగీతం వింటూ. ఏమీ తెలియకపోయినా కానీ సంగీతం నేర్చుకుని వింటే, ఒక సంగీత విద్వాంసుడు ఆ రాగాలు పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. యూ విల్ బి అప్రిషియేటింగ్. తాళాలు వేస్తారు, ఇంకా నృత్యం వస్తుంటుంది మీ నుంచి. సేమ్ వే సోల్ సైన్స్ కూడా, ఈ ఆత్మ విజ్ఞాన శాస్త్రం కూడా, మెడిటేషన్ శాస్త్రం కూడా, దీని గురించి మనం బుద్ధుడు, కృష్ణుడు, జీసస్ క్రైస్ట్, అందరు మాస్టర్స్ వారు చేసినటువంటి రీసెర్చ్, వాళ్ళు లోకానికి అందించినటువంటి జ్ఞానము మనం తెలుసుకుని మనం ప్రాక్టీస్ చేస్తే వీ నో ద డెప్త్స్ ఆఫ్ మెడిటేషన్. చేయకపోతే మనం వీఆర్ ద లూజర్స్. ధ్యానం చేస్తే ఎన్ని చెప్పలేని ఫలాలు మనకు వస్తాయి, ఎన్నో ఫలాలు, ధ్యాన ఫలాలు ఒకటని చెప్పలేము. ఐ వాజ్ థరోలీ పర్సనలీ బెనిఫిటెడ్ సో మచ్. పర్సనల్ లెవెల్లో ఎన్నో బెనిఫిట్స్. మై లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ విత్ మెడిటేషన్. ఓన్లీ సింపుల్ ప్రాక్టీస్, ఇస్ నాట్ కాంప్లెక్స్, వెరీ వెరీ సింపుల్. సాధన చేయడము, చక్కగా ఇన్స్పైరింగ్ గ్రూప్లో మనం ఉన్నప్పుడు, సజ్జన సాంగత్యంలో ఆ ట్రాక్లో ఉంటాం మనం. లేకపోతే 1 వీక్ చేస్తాం, వాళ్ళు వదిలేస్తుంటాం మెడిటేషన్. అట్లా కాకుండా ఒక సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు వీ ఇన్స్పైర్ ఈచ్ అదర్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటాం, వాళ్ళ నుంచి ఇంకా మనకి ఆసక్తి వస్తుంది. నేను కూడా చేస్తాను, మా ఫ్రెండ్కు మంచి థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి కదా, నేను కూడా చేస్తే నాకు కూడా వస్తుంది. ఆ పాసిబిలిటీ ఓపెన్ అవుతుంది. మా ఫ్రెండ్కి యాస్ట్రల్ ట్రావెల్ జరిగిందా, నేను కూడా ధ్యాన సాధన చేసి తెలుసుకుంటా. మరణాంతర జీవితం నేను తెలుసుకోవాలి, నా గత జన్మలు తెలుసుకోవాలి. సో ద ఎంటైర్ ఫీల్డ్, ఇక్కడ ఉండే సజ్జన సాంగత్యంలో మనం అది ఇన్స్పిరేషన్ అనేది పొందుతాం. బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ ఇనార్మస్. ఒకటని కాదు. ద గ్రేటెస్ట్ బెనిఫిట్ ఈజ్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్, ఎన్లైటన్మెంట్. అన్నిటికంటే గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఆ బుద్ధత్వం మనకు కూడా ప్రాప్తిస్తుంది. ఆత్మజ్ఞానం కోసం ధ్యానం, ఇది గ్రేటెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్. స్పిరిచువల్ బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ సుప్రీం బ్లిస్ ఆర్ ఎన్లైటన్మెంట్. అది గొప్ప బెనిఫిట్ అన్నమాట. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏముంటాయంటే బాడీ లెవెల్లో, ఫిజికల్ బాడీ. మన బాడీని ఒక వజ్రకాయంగా చేసేది ధ్యానం. మెనీ పీపుల్, చాలా మంది ధ్యానం చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఈ బాడీ ఎంత చక్కగా మనకి సర్వ్ చేస్తుందో, మనకి హెల్ప్ చేస్తుందో, ఎంత ఉపకరిస్తుందో. ఇంతవరకు ఎంత మిస్ట్రీట్ చేశాను, ఇంతవరకు సరిగ్గానే చూసుకోలేదు.
దీని పాడు శరీరం అన్నాను. మనకే తెలుస్తుంది, ఓ ఇది చాలా అద్భుతము, మనం వి ఎంబ్రేస్ అవర్ సెల్స్, వి టేక్ కేర్ ఆఫ్ ది బాడీ. ధ్యానులు ఒక విషయం నేర్చుకుంటారు, ప్రతి ధ్యాని కూడా ఒక గొప్ప ప్రయోజనం లభిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ఎరుక లెవెల్స్ రావడం వలన దే స్టార్ట్ లవింగ్ దెమ్సెల్వ్స్. లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేట్ స్టెప్ ఇన్ ది స్పిరిచువల్ పాత్. మనం అందరినీ ప్రేమించగలుగుతాం, కానీ మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా తక్కువ. మీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోగలుగుతావు, దాన్ని చక్కగా చూసుకోగలుగుతాం. ఈ శరీరం లేకపోతే ఎన్లైటన్మెంట్ ఏం లేదు, మనం సంగీత సాధన చేయలేం. ఈ శరీరం మాధ్యం, దిస్ ఈజ్ ద మీడియం, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ శరీరాన్ని ఎప్పుడు మనం చూసుకోవాలి, కేర్ చేయాలి. మెడిటేషన్లో ఈ బాడీ దానికి కావాల్సిన ఎనర్జీ అంతా కూడా, స్పిరిచువల్ ఎనర్జీ అంతా మనం తీసుకుంటాం, కాస్మిక్ ఎనర్జీని. ఈ బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా సప్లై అయినప్పుడు ఇక్కడ డెఫిషియెంట్ ఎనర్జీ అనేదే ఉండదు. ఈ బాడీ సెల్స్ అన్ని ఉత్తేజితం అవడం, ఏమన్నా జబ్బులు బ్లాక్స్ ఉంటే అవన్నీ తొలగిపోవడం, హీలింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ జరుగుతాయి. మెడిటేషన్ ఈజ్ మెడికేషన్, మెడికేషన్ ఈజ్ సెల్ఫ్ హీలింగ్ మెథడ్. ధ్యానం అనేది సెల్ఫ్ హీలింగ్, మన స్వస్థత చేకూరుస్తుంది. సరైన పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన మనసులో ఉన్న స్ట్రెస్, మానసిక జనితమైనటువంటి జబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి. 99% వరకు మానసిక జనిత జబ్బులు, వాటికి సంబంధించినవన్నీ కూడా మన దూరం అయిపోతాయి, స్వస్థత చేకూరుతుంది. మన బాడీకి కావాల్సిన హీలింగ్ ఎనర్జీ అంతా సప్లై చేయబడుతుంది ధ్యానం ద్వారా. ఇట్ ఈస్ ద రిపోర్ట్ ఫీడ్బ్యాక్ గివెన్ బై మిలియన్స్ ఆఫ్ మెడిటేటర్స్. ఎంతో మంది ధ్యానులు వాళ్ళు చెప్పినటువంటి అనుభవాల్లో ఆరోగ్యమైనటువంటి అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఎట్లా సాధించుకున్నారు అనే అనుభవం గురించి చెప్పినవే. ఫస్ట్ బెనిఫిట్ మనకు వచ్చేది బాడీ బెనిఫిట్స్. నా తలనొప్పి పోయింది, నాకు గుండెలో నొప్పి వచ్చేది, డాక్టర్ చెప్పారు బైపాస్ సర్జరీ చేయాలని, ఇప్పుడు కొర్నరీ ఆర్టరీ బ్లాక్స్ లేవు. ఇట్లాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి, సవాలక్షల కేసులు. గ్రేట్ బెనిఫిట్స్. మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు సర్ప్రైజ్ అవుతుంటారు. మెడికల్లీ ఇంపాసిబుల్ మెడికల్ మిరాకిల్స్ జరుగుతుంటాయి మెడిటేషన్ ద్వారా. ఇప్పటికీ నేను మెడికల్ డాక్టర్గా నమ్మలేను కూడా. ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్స్లో అంతా డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. డాక్టర్స్ అంతా ఇది డయాగ్నోసిస్ మేడ్, ఇది ఇతను 2 yearsలో చచ్చిపోతాడు అని రాసేస్తారు, డయాగ్నోసిస్ కూడా చేసేస్తారు. కానీ చూస్తే ఒక 30 సంవత్సరాల తర్వాత కూడా బతికే ఉంటాడు. ఎట్లా పాసిబుల్? దిస్ బియాండ్ అవర్ మైండ్, బియాండ్ వాట్ ఎవర్ ఈజ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్. మెడిటేషన్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఫార్ బియాండ్ దాట్. అంత కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. రెండోది మైండ్. మన మైండ్ ట్రాంక్విల్ మైండ్గా అవుతుంది, పీస్ఫుల్ మైండ్గా అవుతుంది. వెరీ గ్రేట్ బెనిఫిట్. మైండ్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఎనార్మస్ బెనిఫిట్స్. మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్. ఈ మైండ్తో లేకపోతే పెద్ద ఎనిమిలాగా తయారవుతుంది మైండ్. చాలా మంది వరకు పెద్ద ప్రాబ్లం అంటే రాత్రి నిద్ర పట్టకపోవడం. ఎందుకంటే ఆలోచనలు ఎట్లా స్విచ్ ఆఫ్ చేసుకోవాలో తెలీదు. ఆ స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా పడుకోవడం రాదు, పడుకోలేరు. ఈ మోడర్న్ ఏజ్లో ఎంతమంది మెడికల్ షాప్స్లో ఎప్పుడూ ఆ స్లీపింగ్ పిల్స్. హోల్ అమెరికా ఈజ్ ఆన్ స్లీపింగ్ పిల్స్ బికాస్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్, థాట్స్ ఇన్ ద మైండ్. దే డోంట్ నో హౌ టు స్లీప్ ఆల్సో. కంటి నిండా చక్కగా నిద్రపోవడం ఎట్లా కూడా తెలియదు. ధ్యానము ఎంత చక్కగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు కళ్ళు మూసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోగలుగుతారు, ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోగలుగుతారు. తక్కువ నిద్ర ఉన్నా కూడా అఫెక్ట్ చేయదు మిమ్మల్ని, మెడిటేషన్ చేస్తారు కాబట్టి. బికాజ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. లెస్ స్లీప్ ఆర్ మోర్ స్లీప్ డజంట్ మ్యాటర్. అండ్ థర్డ్ ఈజ్ ఇంటలెక్ట్. థర్డ్ ఏరియా ఈజ్ ఇంటలెక్చువల్ షార్పనింగ్. అంటే ఇంటలెక్ట్ అంటే నాలెడ్జ్ అనే కాదు, బుద్ధి. మన బుద్ధి పదును పెట్టబడుతుంది. మన బుద్ధి ఏం చేస్తుందంటే దానికి తెలుసు రైట్ ఏంటి, రాంగ్ ఏది, టెంపరరీ థింగ్స్ ఏంటి, పర్మనెంట్గా థింగ్స్ ఏంటి.
ఎప్పుడు మనం పర్మనెంట్ థింగ్స్ కోసం వెళ్ళాలి. టెంపరీ థింగ్స్ ఇప్పుడు ఉంటాయి, వెళ్ళిపోతాయి. అశాశ్వతమైనవి ఎక్కువ టైం వేస్ట్ చేయం వాటికి. శాశ్వతమైనటువంటి ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ కోసం, దానికోసం ప్రయత్నాలు ఎక్కువ పెడతాం. మన ఎనర్జీని, మన టైంని అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ క్లారిటీ ఈ బుద్ధికే వస్తుంది. దట్ ఎవ్రీ మెడిటేటర్ ఇంటెలెక్చువల్ షార్పెనింగ్ హ్యాపెన్. ఇట్ గెట్స్ షార్పెండ్. అండ్ fourth benefit is the soul benefit. Your soul experiences will enlighten you. All of you have come for the benefit, this benefit from the soul. Apart from other benefits, of course, you have some problems. Kani, there are spiritual solutions for all problems. Your soul has all the answers and solutions, brilliant solutions. It can provide you the direction in life. And as I told, memory power, we are not using not even 1% of our neuronal capacity of the brain. 1% మాత్రమే ఉపయోగిస్తాం మన బ్రెయిన్ పవర్ని. అన్యూజ్డ్, అన్టాప్డ్గా ఎంతో రిసోర్సెస్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ధ్యానం చేసే వాళ్ళకి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూరోనల్ సెల్స్ ఫుల్లీ ఓపెన్ అయ్యి మనం 10 గంటల్లో చేసే పనిని 1 గంటలో చేయగలుగుతాం. అంత ఈ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్, కెపాసిటీస్ ఆఫ్ ది మైండ్ పెరుగుతాయి మనకి. మెడిటేషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మెనీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్. అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఎఫిషియన్సీ ఇన్ దర్ వర్క్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ట్రెమెండస్లీ బికాస్ దే ఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. మెడిటేషన్ ఇన్ డైలీ లైఫ్, ఇట్ హ్యాస్ ట్రెమెండస్ రోల్ టు ప్లే. వేస్ట్ఫుల్ హ్యాబిట్స్ డై ఎ న్యాచురల్ డెత్. వీఆర్ హ్యావింగ్ సో మెనీ హ్యాబిట్స్, ఎన్నో హ్యాబిట్స్, అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ థింకింగ్, హ్యాబిచువల్ థింకింగ్, ఎన్నో హ్యాబిట్స్, అవన్నీ కూడా న్యాచురల్గా వెళ్ళిపోతాయి. మెడిటేషన్ మనకి అది ఒక గ్రేటెస్ట్ బెనిఫిట్. మైండ్ ఆల్వేస్ స్టేస్ ఇన్ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ స్టేట్. ఇది గ్రేటెస్ట్ అసెట్ మనకి. ఒక బుద్ధాస్ మైండ్ లాగా ఉండాలి ఎప్పుడు. ఆయన ఎంప్టీ మైండ్, పీస్ఫుల్ మైండ్, ట్రాంక్విల్ మైండ్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఎవరి ఫేస్ చూసినా తెలిసిపోతుంది నిర్మలంగా ఉందా లేకపోతే ఇంకా భయం, తెలిసిపోతుంది, ఇక్కడే తెలిసిపోతుంది ఫేస్ చూస్తే. సో పీస్ఫుల్ మైండ్, ఇట్ రేడియేట్స్, ఇట్స్ బ్రైట్, ఇట్ ఆల్వేస్ షోస్. Efficiency in the work. Meditation practice, the all work gets done with greater efficiency. ఒక క్రికెటర్ ఇంకో మంచి క్రికెటర్ అవుతాడు. ఒక స్పిరిచువల్ అగ్రికల్చరిస్ట్ ఇంకా బెటర్ స్పిరిచువల్ మెడిటేషన్తో ఇంకా బెస్ట్గా అవుతుంది. ఒక మ్యూజిషియన్ ఇంకా హై లెవెల్స్ ఆఫ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు మెడిటేషన్ ప్రాక్టీస్తో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ మెడిటేషన్ నేర్పిస్తే హీ విల్ బి సూపర్ ప్రైమ్ మినిస్టర్. హీ విల్ బి వెరీ సుప్రీం. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్. స్లీప్ టైమ్ రిక్వైర్మెంట్స్ గెట్ రెడ్యూస్డ్. మామూలుగా మనం 8 గంటలు 10 గంటలు పడుకుంటాము. కానీ ధ్యానులకి 6 గంటల కంటే లేకపోతే ఒక 4 గంటలే సరిపోతుంది. 5 గంటలు, 4 గంటలు, 6 గంటలు మ్యాక్సిమం. ఎక్కువ టైం పడుకోవడం వల్ల యాక్చువల్గా బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, అవి స్టోర్ అవుతాయి బాడీలో. 6 hours is optimum. That's enough. Extra hours are not needed. Those extra hours of sleep time can be utilized for something else. Productive, creative work. Relationships become qualitative and fulfilling. Meditation practice తో మీ యొక్క బంధు బాంధవ్యాలు అన్నీ కూడా సవ్యంగా అవుతాయి, హార్మోనియస్గా అవుతాయి. కొట్లాటలు మీ భర్త పట్ల, మీ భార్య పట్ల ఎప్పుడు
కొన్ని మనస్పర్ధలు వచ్చేసాయి. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత సడన్గా ఒక విజన్ వస్తుంది. ఆ విజన్లో మీ వైఫ్ని ఇంకొక కోణం నుంచి మీరు అర్థం చేసుకోగలుగుతారు. చూసుకున్న మెడిటేషన్ నుంచి బయట రాగానే యూ గో అండ్ టెల్ యువర్ వైఫ్ ఐ లవ్ యూ. ఓ నీ మీద చాలా ప్రేమ వచ్చింది నాకు, నేను ఐఎమ్ సారీ, ఇంతవరకు నిన్ను మనస్పర్ధలతో నేను కొన్ని అపోహలు పెట్టుకున్నాను, లోపల మైండ్లో కొన్ని పడిపోయినాయి, ఐఎమ్ సారీ అని చెప్పి అది వచ్చేస్తుంది. ఐ హ్యావ్ సీన్ పర్సనలీ మెడిటేషన్ తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఇట్స్ ఎ బెస్ట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ హ్యాపెన్స్ విత్ మెడిటేషన్. థాట్ పవర్ ఈస్ ట్రెమెండస్లీ ఇంక్రీస్డ్. మన సంకల్ప శక్తి, పవర్ ఆఫ్ థాట్, హ్యూమన్స్ అందరికీ కూడా, హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా మన యొక్క థాట్స్తో ఎంతో బ్యూటిఫుల్ క్రియేషన్స్ చేయగలుగుతాం. కానీ మెడిటేషన్ చేసి ఆ థాట్ పవరు మిలియన్ ఫోల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, మిలియన్ టైమ్స్. మనం ఏది సంకల్పం చేస్తామో అది జరిగి తీరుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు, అందరూ చెప్పారు, మీ సంకల్పాలన్నీ అయిపోయినట్టే బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ మెడిటేషన్. దట్స్ ద గ్రేట్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లైటన్మెంట్ కొంతమంది చెప్పారు, కొంతమంది యాస్ట్రల్ ట్రావెల్, లైఫ్ ఆఫ్టర్ డెత్, కొంతమంది యూ వాంట్ టు మేనిఫెస్ట్ డిసైఫరింగ్ ద స్క్రిప్చర్స్. You'll be able to do all that magnificent things because that's what meditation can does to us. It accelerates our growth in spirituality. Ability to discern rights and wrongs is sharpened. ప్రతి మోమెంట్ కూడా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, రైట్ డెసిషన్, రాంగ్ డెసిషన్, ద రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, అన్ని ఆ క్లారిటీని సంపాదిస్తాం. సరిగ్గా అన్నీ సరి అయిన విధంగా అర్థం చేసుకోవడము, అవగాహన చేసుకోవడము, అవి మనకు వస్తుంది, తెలుస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ బెటర్ అండర్స్టూడ్. మెడిటేషన్ ప్రాక్టీస్తో అందరికీ కూడా ఒక డీప్ మెడిటేషన్ ప్రాక్టీస్లో వాళ్ళ జన్మకి యొక్క ధ్యేయము, కారణము, ఎందుకు పుట్టారో అది అర్థమవుతుంది. వాళ్ళ ప్రణాళిక తెలుస్తుంది. సోల్ స్క్రిప్ట్ అంటాం, సోల్ ప్లాన్ అంటాం, అది తెలుస్తుంది. సో ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వలన అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఇప్పుడు చాలామంది వరకు సైంటిస్టులు ఉన్నారు, ఈ గ్రూప్లో అడ్వకేట్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. సినీ ఫీల్డ్లో ఉన్నారు, అన్ని రంగాల్లో. యూ సైడ్ యూ వాంట్ టు మేక్ ఎ మూవీ, ఎస్ యుల్ మేక్ ఎ బెస్ట్ మూవీ. ఎ మెడిటేటర్ కెన్ రియలీ ప్రొజెక్ట్ ఎ బ్యూటిఫుల్ హోలోగ్రాఫిక్ మూవీ. The best creative elements will come out because that's the meditation actually enhances your abilities. So children and students, give this tool of meditation to all children and students. They'll be so much benefited. In the medical college I learned meditation second year, third year approximately. Before that, my textbooks were fat textbooks, Gray's Anatomy, Biochemistry, all those very, very fat books. I used to read 10 times, but I never used to remember them. Kani meditation chesin tarvata books just overnight used to complete. Everything is like photographic memory. Whatever I remember, I gain. It is stored here. I can recall everything. This is power of meditation. Anta concentration abilities maniki labhistayi. So, children and students, it's enormously beneficial. Students ki chala tension untundi, examination tension, fear of studies, academics, all that. It really is such a brilliant tool you can offer to all students and children. And employees, all employees, in between the office hours, if you have some rest time, 10 minutes, 15 minutes, they can meditate. It recharges them. It helps them so much. Employees, women,
all women, they're meditators, they will transform all the whole family into meditation family. ఒక స్త్రీ చాలు ఆ కుటుంబం అంతా కూడా వెలుగు నింపేస్తుంది. స్త్రీ ఒక వెలుగు అన్నమాట. ఆమె చెప్పారు స్త్రీ తత్వం గురించి. ఈ భూమండలం మీద the woman, energy of a woman awakened being can transform the whole globe. అందుకే woman is an urgent need on this earth. They need to become aware beings. వాళ్ళ యొక్క ఉమెన్ పవర్ని వాళ్ళు అర్థం చేసుకోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ని అర్థం చేసుకోవడం, సెల్ఫ్ వర్త్ని అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ ప్రెగ్నెంట్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో, అందరూ ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్స్ అందరికీ మెడిటేషన్ టీచ్ చేయాలి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో ఫియర్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, స్ట్రెస్ గో త్రూ అవుతారు. మదర్ మెడిటేషన్ చేస్తే ఫీటస్, ఆ బేబీకి కూడా ఎంతో హెల్ప్ఫుల్ ఉంటుంది. ఏజ్డ్ పీపుల్, we must utilize this time. 70 years తర్వాత మనం అనుకుంటే ఐఎమ్ రిటైర్డ్, ఇంకా నేనేం చేయలేను అని, ఇంకా we just wait for death. It's not so. Actually 50-year young, 75-year young, because there is no soul ki age ledu. Soul is ever is youthful always. Soul is very youthful. Body ages but soul has no age. Meditation makes us again age reversal. All aged people, they can spend so much time in meditation, sajjana sangatyam, lot of book reading. Their time can be utilized because they are not working in the office. Now they have so much time at home. So farmers, all farmers, we need to introduce meditation because it benefits them. All farmers. Suicidal rate is so high in the farmers. And the society. Yes. Rural society. Correct. Because when the crop is not coming, పంట పండకపోతే సూసైడ్ చేసుకుంటుంటారు ఫార్మర్స్లో. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్కి లోకు కావడము, తర్వాత ఇంకా వాళ్ళకి వేరే వే దొరకదు వాళ్ళకి. సో మెడిటేషన్ ఇట్ ఎంపవర్స్ దెమ్. మెడిటేషన్ ద్వారా వాళ్ళకి ఇంకా కొత్త స్ఫూర్తితో వాళ్ళు ఇంకా చేయగలుగుతారు. దే డోంట్ గో ఇన్ టు డిప్రెషన్. పీపుల్ విత్ హెల్త్ ప్రాబ్లమ్స్, it benefits so much. In all hospitals, if we can introduce meditation there, మెడికేషన్ అసలుకి లేకుండానే చక్కగా వాళ్ళు హీల్ చేసుకుంటారు. small things we go on taking antibiotics, this and chemicals, deadly poisonous chemicals, unnecessary. Most of the medications are unnecessary. So just meditation itself can heal so much. సో ఫ్రెండ్స్, మీకు ఒక హోంవర్క్, అదేంటంటే మెడిటేషన్ ప్రాక్టీస్తో మీకుండే హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో, బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఈజ్ దేర్ ఆర్ వన్ ఆర్గన్ ఈజ్ నాట్ వర్కింగ్, మీరు మెడిటేషన్లో నో మైండ్ స్టేట్ రీచ్ అయిన తర్వాత, థాట్ ఫ్రీ స్టేట్, జస్ట్ సెండ్ డైరెక్ట్ యువర్ అవేర్నెస్ టు దట్ బాడీ పార్ట్. You just give the message to that body part. ఆ సందేశం ఇవ్వాలి ఆ శరీరం భాగానికి. ఒకవేళ మీకు ఆర్థరైటిక్ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళకి నొప్పులు ఉన్నాయి, మీరు మీ మెడిటేషన్ స్టేట్లో ఉన్నప్పుడు మీ అటెన్షన్ అంతా కాళ్ళకి పంపించి మీ సందేశాన్ని కాళ్ళకి చెప్పాలి. యు ఆర్ ఆల్ రైట్ నౌ. మీ అటెన్షన్ అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఎనర్జీ అంతా, కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా అక్కడికి ఛానల్ కాబడుతుంది, అక్కడికి డైరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ అసైన్మెంట్ ఫర్ యూ. యూ కెన్ ట్రై దిస్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్పీరియన్సెస్ విల్ లీడ్ అస్ టు ఎన్లైటన్మెంట్. ఈఈఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. మెడిటేషన్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ ఫర్ అస్. ఈ మెడిటేషన్ ధ్యాన సాధన చేస్తూ మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, లెట్ మీ ఎక్స్పెరిమెంట్. నాకు స్కిన్ అలర్జీ ఉందా? ఓకే, ఐ విల్ ఎక్స్పెరిమెంట్ టుడే. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ స్కిన్ అలర్జీ?
ఐ విల్ కమ్యూనికేట్ విత్ మై స్కిన్. ఈరోజు నాకు దానికి కావాల్సిన ఎనర్జీ నేను పంపిస్తాను స్కిన్కి. కాస్మిక్ ఎనర్జీని రీడైరెక్ట్ చేయడమే. భయం ఉంది, భయాన్ని ఫేస్ చేయాలి మనం. ధ్యానంలో జస్ట్ డైరెక్ట్ యువర్ అవేర్నెస్ టు దాట్ ఫియర్. ఏదైతే ఫియర్ చెందుతున్నారో దానికి ఎనర్జీ పంపించండి. జస్ట్ డిజాల్వ్స్ వాట్ ఎవర్ యూ ఫియర్. Fear of dying, fear of failure, fear of success, many irrational fears we have. Fear of sleep, fear of visions, fear of not getting into sleep. All these are fears, inappropriate, illogical fears. Sometimes fears are so baseless, they don't have any base. Only sometimes we don't investigate into the fear. That's why fear grows big. We blow it into a big one. Meditation is a great opportunity for us to heal health issues, any fears that we're carrying in the mind. And inkoka homework for you is awareness about your thoughts. Mindfulness practice cheyali. For example, you are walking. While you are walking, observe your walking also. Part of you can observe. Mindful walking. Every step you take, not rushing, but walk with awareness. Even while you are going to toilet, walk with awareness. Observe, be mindful. ప్రతి ఒక్కటి ఎరుకతో మీరు అబ్జర్వ్ చేయడం, ఇది ఈ 1 week ప్రాక్టీస్ అన్నమాట. ఎందుకంటే మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ఈ రెండు ఈ ధ్యాన శాస్త్రం క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ చేయాల్సినవి. దాని మీద పట్టుత్వం రావాలి మనకి.